నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మిస్ వర్ణ. హలో బాలు. బాలు, మనం చూడొచ్చు R5 జోన్ అంటూ మనం అమరావతిలో చూసాం. సో ఇప్పటి వరకు ఉన్న ఎకరాలకు ఎక్స్ట్రా ఇంకా 268 ఎకరాలను జోడించి ఇవ్వాలి అంటూ కూడా ఒక ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ R5 జోన్ కోసం చెప్పండి. చాలా మందికి ఒక సందిగ్ధత ఉంది, అసలు ఏంటి R5 జోన్, ఏం చేయబోతున్నారు, ఏం జరగబోతుంది అని. అవును, ఇప్పటికే మనకి రాజధాని అమరావతిలో మొత్తము ఏదైతే రైతులు భూములు ఇచ్చారో దానికి సంబంధించి దాన్ని 4 జోన్లుగా విభజించి వీళ్ళకి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఒక హామీ ఏంటంటే 1 ఎకరానికి వాళ్ళు ఇచ్చిన దానికి వేరే చోట్ల పొలము లేకపోతే ఒక 1000 గజాల కమర్షియల్ స్పేస్ ఇస్తామంటూ అప్పట్లో ఆయన ఒక వాగ్దానం చేశారు. సరే, దానికి ఆశపడో లేకపోతే మనకంటూ ఒక రాజధాని వస్తే మన స్థలంలో రాజధాని ఉంటే గొప్పగా చెప్పుకోవచ్చు దానితో అప్పట్లో రాజధానికి భూములు ఇచ్చారో అక్కడ ఉన్నటువంటి రైతులు. అనంతరము జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో, టీడీపీ గవర్నమెంట్ మారి వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనతి కాలంలోనే అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధానికి అమరావతిగా నేను కూడా అంగీకరిస్తున్నానంటూ తన అంగీకారాన్ని తెలిపినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇటు వచ్చిన తర్వాత కేవలం రాజధాని చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడన్న అక్కసుతో అక్కడ కాకుండా మొత్తం 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అన్నీ ఒక్కసారిగా మొత్తం ఆగిపోయినాయి. ఏదైతే రియల్ ఎస్టేట్ రంగం ఒక్కసారిగా అంటే ఒక్కొక్క దానికి ఒక ప్లానింగ్ ఉంటుంది. 33,000 ఎకరాలంటే చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేయొచ్చు. దాని చుట్టుపక్కల నమ్ముకొని చాలామంది స్థలాలు కొనుక్కోవడం, కమర్షియల్గా కాంప్లెక్స్లు, ఒక బిజినెస్ పరంగా బాగా డెవలప్ అయింది, చాలా వరకు డెవలప్ అయింది. అదే ఒక పక్కన పెడితే ఇప్పుడు రీసెంట్గా జరిగింది ఏంటంటే ఈ రాజధాని ప్రాంతం మొత్తాన్ని కూడాను అక్కడ ఉన్నటువంటి గ్రామాల మొత్తాన్ని కూడాను 4 జోన్లుగా విభజించారు. జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4. వాటిలో హై డెన్సిటీ పాపులేషన్ ఉన్నదాన్ని ఒకటి, లో డెన్సిటీ పాపులేషన్ ఉన్నదాన్ని ఇంకొక జోన్ అని ఇట్లా 4 జోన్లుగా విభజించారు. అది CRDA చట్టం పరిధిలో ఈ 4 జోన్లు ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ CRDA చట్టాన్ని సవరిస్తూ మళ్ళీ ఇంకొక R5 జోన్గా క్రియేట్ చేస్తూ ఈ ఉన్నటువంటి ఎకరాలలో మొన్న కొద్ది రోజుల క్రితం 900.97 ఎకరాలని కేటాయిస్తూ రాజధాని ఇతర ప్రాంత ప్రజలు ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 1 సెంటు భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం ఆగమేఘాల మీద ఒక జీవోని తీసుకొచ్చి వాళ్ళని గుర్తించి వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వడానికి సిద్ధపడింది. ఓ పక్కన బుల్డోజర్స్ తో తవ్వించేస్తుంది ఇదే గవర్నమెంట్, మరో పక్క రాత్రికి రాత్రి ప్రజలకు సెంటు భూమి ఇవ్వడం కూడా అనేక ప్రశ్నలకు అంటే అర్థం కాని ఒక పెద్ద, మనం ఏమనుకోవాలంటే అసలు ఏం చేస్తున్నారో తెలియట్లేదు. ఇది అందరికి ఒక ప్రశ్నార్థకం, ఏం జరుగుతుంది? ఓ పక్క వాళ్లే తవ్విచ్చేస్తున్నారు, మరో పక్క వీళ్ళే ఇస్తున్నారు అంటే. 2 సామెతలు చెప్తా నువ్వు అడిగిన ప్రశ్నకి. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా, రెండోది వడ్డించేవాడు మనవాడైతే ఏ మూల కూర్చున్నా కానీ ఇస్తారు నిండుతుందని 2 సామెతలు ఉంటాయి మనకి. 2 అప్లై చేస్తున్నారు. అంటే వడ్డించే వాళ్ళకి వడ్డిస్తున్నారు, వీపు వాయించే వడ్డించిన 2 ఉన్నాయి. ఈ 2 జగన్మోహన్ ప్రభుత్వం చేస్తుంది. తాజాగా ఇప్పుడు ఉన్నటువంటి దానికి జరిగింది ఏంటంటే రాజధాని ఇతర ప్రాంత ప్రజలు గుంటూరు, కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి 48,000 మంది ప్రజల్ని కొత్తగా వీళ్ళు గుర్తించి ఈ వైసీపీ వాళ్ళు గుర్తించి వాళ్ళకి రాజధాని ప్రాంతంలో ఎగ్జాంపుల్ చెప్పాలంటే నువ్వు నీ భూమి ఒకటి ఇచ్చావు, నీ భూమిని నేనేం చేశాను ఇంకోటికి అమ్మేస్తున్నాను నీకు సంబంధం లేకుండా, నీకు ఎట్లా ఉంటుంది? ఇదే జరుగుతుంది. రాజధాని ప్రాంతానికి రైతులు భూములు ఇచ్చిన దానికి కూడా వాళ్ళు ఇప్పుడు అదే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మేము రాజధాని కోసం ఇచ్చాము, నువ్వెవరు అమ్మడానికి లేకపోతే నువ్వెవరు పంపిణీ చేయడానికి అని చెప్పి వీళ్ళు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఒక మాట ఏమైందంటే రాజధాని ప్రాంతం కేవలం ఆ ప్రాంత ప్రజలకు మాత్రమే కాదు అందరికీ ఉంటుందని చెప్పేసి అన్నారు. తర్వాత వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు, అక్కడ నడుస్తుంది. కోర్టులో కేసులు ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి చాలా స్టబాన్గా నేను రాజధాని ప్రాంతం విశాఖపట్నంలో అనుకున్నాను, నేను అక్కడికి వెళ్ళిపోతానంటూ చాలాసార్లు కోర్టులో ఉన్నప్పటికీ కూడా స్టేట్మెంట్ చేస్తున్నాడు. ఇప్పుడు కూడా కోర్టులో ఉన్నది ఈ కేసు అయినప్పటికీ కూడాను మొదట 900 ఎకరాలు తీసుకొని ఇప్పుడు మళ్ళీ 268 ఎకరాలు మళ్ళీ ఎడిషనల్గా మళ్ళీ కొంతమందిని గుర్తించి వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఈ ప్రాంతాల వాసులుగా వాళ్ళకి ఒక స్థిర నివాసం ఏర్పాటు చేయాలన్నది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక ఆలోచన. ఎందుకు ఇంత హడావుడిగా రాత్రి ఈ జీవోని తీసుకొచ్చి వాళ్ళందరికీ ఈ భూములు కట్టబెట్టడంలో 48 గజాల్లో ఏం కట్టుకుంటాం వీళ్ళు? సరే, ఏమి లేని వాడికి 48 గజాలు ఎక్కువ అవ్వచ్చు, వాడు పేదవాడు అవ్వచ్చు. కాకపోతే ఏంటంటే ఈ ఐడెంటిఫై చేసే దాంట్లో వీళ్ళందరూ ఎవరయ్యా అంటే వైసీపీ సింపథైజర్స్ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. వాళ్ళు రేపొద్దున రాజధాని ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి గెలవడేమో అన్న ఒక భయంతో మనకు ఫేవర్ జరిగితే ఏం చేస్తాం, ఆటోమేటిక్గా రేపు ఎలక్షన్ రాగానే మనము ఆ పార్టీకి ఓటేస్తాం. జగన్మోహన్ రెడ్డి నాకు 48 గజాల 1 సెంటు భూమి ఇచ్చాడు, ఈ సెంటు భూమిని ఒక కృతజ్ఞతా భావంతో
ఓటు వేసడానికి ఒక భావన. అంటే 48,000 ఇప్పుడు కొత్తగా మొత్తం ఒక 60,000 మంది, ఒక 60,000 మంది, 60,000 మందిలో ఇంటూ 2 అంటే భార్యాభర్త ఉంటే వాళ్ళు అంటే 1,20,000 ఓట్లు రేపొద్దున ఓన్లీ రాజధాని ప్రాంతం నుంచి నాకు ఓట్లు వస్తే అన్న ఒక ఆశతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క ఆలోచన. అంటే మన సింపథైజర్స్ ఎక్కడ ఉంటే వాళ్ళని ఎక్కడ తీసుకొచ్చి అక్కడ తీసుకురావటము, లేకపోతే మనకు యాంటీగా ఉన్న వాళ్ళ యొక్క ఓట్లను తొలగించడము, ఈ ఎలక్షన్ స్టంట్లో భాగం అయినప్పటికీ కూడాను రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతులకి అన్యాయం చేయడం అనేది చాలా ఘోరమైన తప్పిదంగా మనం అందరం ఖచ్చితంగా ఆలోచన. ఒక పక్కన 1200 రోజుల చిల్లర్ల నుంచి వాళ్ళు ఒక పక్కన రాజధాని కోసం వాళ్ళు పోరాడుతుంటే వాళ్ళకి న్యాయం చేయకపోగా వాళ్ళ భూములు నువ్వు ఇంకోటి తీసుకెళ్ళి ఇంకోటి కట్టబెట్టడం అనేది హేమేం చర్యగా ఖచ్చితంగా ఎవరైనా అని తీరాల్సిందే. మరో పక్కన నిన్న ఏదైతే మనం అనుకున్నామో జగనన్నకు చెప్దామనే ఒక కార్యక్రమంలో దీంట్లోకి ఫోన్ చేసి ఏం చెప్పాలి, బాబు మా స్థలాలని పోయిన వాళ్ళు అడిగితే వాళ్ళు ఏమంటారు, ఇది రాజధానికి సంబంధించిన అంశము, ఇది అందరికీ వర్తించాల్సింది కదా చెప్పేసి వాళ్ళ యొక్క ఉవాచి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక పెద్ద ప్రాపగండా ప్రమోషన్ కింద మనం అనుకోవచ్చు. రేపొద్దున వీళ్ళందరికీ అక్కడ ఇచ్చిన తర్వాత ఏమవుతుంది, స్థానికేతరులందరూ వీళ్ళు స్థానికులు అయిపోతారు, వీళ్ళ బలం పెరిగిపోతుంది. దీంట్లో మళ్ళీ కుల సమీకరణాలు, మత సమీకరణాలు మళ్ళీ మొత్తం మారిపోతాయి. సాధారణంగా మనం గతంలో ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఒక స్థానంలో ఒక సీటు ఎవరికన్నా ఇవ్వాలి అంటే ఆ స్థానికులుగా ఉన్నటువంటి కుల ఆధారంతో అక్కడ సీటు కేటాయింపు అనేది జరుగుతుంది. సో మళ్ళీ ఇతర కులస్తులు ఇతర మతస్థులు అక్కడ యాడ్ అయిన తర్వాత పాపులేషన్ మొత్తం మారిపోతుంది. మళ్ళీ ఈ ప్రామాణికాలు లేకపోతే ప్రాతిపదికన మళ్ళీ ఇక్కడ మళ్ళీ సీట్ ఎవరికైనా మారిపోతుంటుంది. సో ఇదంతా రాజకీయమే, రాజకీయ నాయకులు రాజకీయమే చేయాలి. కానీ ఏంటంటే ఒకళ్ళు పొట్టగొట్టి ఇంకొకరికి న్యాయం చేయడం అనేది ఎంతవరకు సబబు అది వాళ్ళు ఆలోచించుకోవాలి. ముఖ్యంగా మరి మిగతా వాళ్ళు ఏం చెప్తూ ఉంటారు, రైతుల సమస్యకు సంబంధించి కొంతమందికి న్యాయం జరుగుతుంది అన్నట్లుగా భావిస్తుంటుంటే మరి మరికొందరు అన్యాయం అవుతున్నారు కదా. అవును. సో దీంట్లో మరి 2 పార్టీషన్లు అయ్యే అవకాశం లేదు. ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు వాళ్ళు ముక్కుమొహం తెలియని వాళ్ళు ఎవరో వచ్చి మన ఏరియాని కబ్జా చేస్తే వాళ్ళకి వీళ్ళకి గొడవలు పెరుగుతూ ఉంటాయి. అసలు ఆ వ్యక్తి ఎవరో తెలియదు, మన స్థలంలోకి వచ్చాడు, ఆక్రమించాడు. అప్పుడు ఏమవుతుంది, ప్రశాంతంగా ఉన్న మన జీవితాలు ఏమవుతుందంటే చిందరవందర అయిపోతాయి. గొడవలు, కొట్లాట్లు, మళ్ళీ కోర్టు కేసులు, మళ్ళీ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగటం. చేసిందేమో ఒకళ్ళు, అనుభవించేది ఇంకొకళ్ళు, నష్టపోయేది ఇంకొకళ్ళు. సో అంటే ఒకళ్ళకి నష్టపరిచినా పర్లేదు, కానీ మనకి అల్టిమేట్గా మనకి లబ్ధి చేకూర్చాలన్న ఆలోచన ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కరెక్ట్ కాదు. నీకు ఒకవేళ నిజంగా అంతగా ప్రేమ ఉంటే రాజధానిలోనే ఎందుకు, నువ్వు ఎట్లాగో విశాఖపట్నం మారుతానంటున్నావు, విశాఖపట్నంలో కొన్ని వేల ఎకరాలు ఉంటాయి. ఇటు తీసుకుంటే ప్రకాశం జిల్లా వైపు చాలా భూములు ఉంటాయి, నెల్లూరు జిల్లాలో చాలా భూములు ఉంటాయి, నువ్వు అక్కడ ఎందుకు ఇవ్వవు? ఈ ప్రశ్న అడుగుతున్నారు ప్రతిపక్షం వాళ్ళు. నువ్వు విశాఖపట్నం మారుతా అంటున్నావు కదా, నీకు ఇష్టమైన వాళ్ళు కదా వీళ్ళందరూ, ఈ 60,000 కుటుంబాలు తీసుకెళ్ళి విశాఖపట్నంలో పెట్టుకో. అక్కడ రాజధాని ప్రాంతం లేదు, అక్కడ కూడా నీ లెక్క ప్రకారం అక్కడ కూడా రాజధాని ప్రాంతం ఉంది కదా, అక్కడ పెట్టుకో. కేవలం రాజధాని కింద భూములు ఇచ్చిన రైతులకి ఎందుకు అన్యాయం చేయాలని చెప్పేసి ప్రతిపక్షాలు వాళ్ళు అడుగుతున్నారు. అయినప్పటికీ కూడాను రాత్రి జీవోని తీసుకొచ్చి, ఫస్ట్ జీవోని తీసుకొచ్చి దాంతోపాటుగా 268 ఎకరాలు మళ్ళా జోడించి మొత్తం 1128 ఎకరాలు మొత్తం పంపిణీ జరిగిపోతుంది. పట్టాల పంపిణీ కూడా జరిగిపోయింది. సో చూడాలి మరి ఏమవుతుందో. రేపు పొద్దున వాళ్ళు వీళ్ళు కలిసి ఉంటారా, లేకపోతే మా స్థలంలో మీరు వచ్చారని చెప్పి వాళ్ళు గొడవలు పడతారన్నది కాలమే సమాధానం చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ స్వర్ణ.